బా ఈ వానలు కూడా చాలా ఘోరంగా పడుతున్నాయి బా. వీడేంటి ఇక్కడ పాస్ పోసాడు? రౌడీ రే ఏంట్రా నీ బాధ? ఏంట్రా నా చుట్టూ తిరుగుతున్నావు? అక్కడ ఎవర్రా పాస్ పోసింది? నేనేరా, ఏం చేస్తావు? నువ్వే కదా పాస్ పోసింది. ఈడ పోస్తారా ఎవరైనా? ఆ వాష్రూమ్ లో వెళ్ళొచ్చు కదా. వాష్రూమ్ కి డోర్ ఎవరు తిట్టారా? కుదురు పోసిన తోలు తీస్తా నీకు. తొక్కలే లోపల కూర్చో. నేను కొరికిననుకో ఎవరు తోలిపోతావో తెలుస్తుంది. ఒకరోజు నేను బెడ్ మీద పోతా. ఇక్కడ చూడు, పోసేది నువ్వు, క్లీన్ చేసేది నేనా? మరి ఎవరు చేస్తారా? నువ్వే చేయాలి కదా. రే రౌడీ, అబ్బా ఏంట్రా నీ బాధ? అన్నం తినరా? పొద్దు నుంచి అలాగే ఉంది. ఎవరు తింటారు అంతా? సరే మనం తిందాం. రే తెలిసిపోయిందా? ఈ ఫుడ్ ఉంది కదరా, నా ఫుడ్ ఎందుకు తినేస్తున్నావురా నువ్వు? బాగైందా? అయిపోయావురా నువ్వు, అయిపోయావు. ఇప్పుడు గైస్ మీకు పెట్టిన ఏంటో కామెంట్ చేయండి. యాక్చువల్ గా ఈ రోజు ఆఫీస్ లో వర్క్ లేదు, అందుకనే హాలిడే. వీడు మనశ్శాంతిగా ఉండకూడదు, వీడికి ఏదో ఒకటి చేయాలి. ఒక్క నిమిషం ఉంటారా, నేను తర్వాత కాల్ చేస్తాను. వీడు ఏం చేస్తున్నాడు? సౌండ్ ఏంది అది? రే రౌడీ, భలే చూసినావు పోరా. అరే ఈ సామాన్లు ఎలా కింద పడ్డాయి? రే రౌడీ, నీ పనే కదా ఇది? ఏంట్రా ఈ పండ్లు సామాన్లన్నీ కింద పడేస్తున్నావు? ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా పడేస్తారే. వీడికి ఏం పని ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఒక్క చోట ఆడుకోవారా నువ్వు? తొక్కలే, ఇదేమన్నా గ్రౌండా? కిచెన్ అనుకున్నావా? ఏమనుకున్నావు? బయటికి వెళ్ళేసి వద్దాం. మంచిగా పిలిస్తే వస్తా. ఏదో ఒక రోజు వీడిని రావా రౌడీ? కొరికి పడతా. గైస్ మీ పెట్ కలర్ ఏంటి? కామెంట్ లో చెప్పండి. అరే ఆఫీస్ కి టైం అయిపోయింది, వెళ్ళాలి. ఇప్పుడు రౌడీ గారిని వదిలేసి వెళ్తే వాడు ఇడే పాస్ పోస్తాడు. మళ్ళీ చాలా ఘోరంగా స్మెల్ వస్తుంది నాకు. ఒక పని చేద్దాం, బయట వెళ్ళి పోపీస్ వద్దాం. రౌడీ దురదొస్తే గోకన్ కూడా ఇవ్వడు. చెప్పురా నీ బాధ ఎంతో. రే రౌడీ, ఈ రోజు నుంచి ఇంట్లో పాస్ పోయకూడదు. నువ్వు బయటికి వెళ్ళి చేయాలా, ఓకేనా? అర్థమవుతుందా? బయటికి వెళ్దాం. దీందొకటి గోలా. రే మెల్లిగా వెళ్ళరా, కింద పడేస్తావా? అదేరా నా ప్లాన్. ఆఫీస్ కి టైం అవుతుందిరా, తొందరగా పోయిరా. ఏంట్రా పాస్ పోయడానికి ఇంత సెట్ చేస్తున్నావు ఏంటి? పోయిరా. నేను పోయినరా, ఏం చేసుకుంటావో చేసుకోపో. రే రౌడీ పోయిరా, కాలెత్తురా. అరే నీ వల్ల కాదు కానీ పోదా, ఇంటికి వెళ్దాం పదా. లోపలికి వెళ్ళరా, లోపలికి వెళ్ళు. అరే నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారా, నీకుంది. అరే చాలా లేట్ అయిపోయింది ఆఫీస్ కి. అడ్డారా సిగ్గుందిరా నీకు? ఇక్కడ పోసావు? ఛీ, బయట ఎంతసేపు తిప్పించావురా, అప్పుడు పోయలేదే. ఇక్కడ పోసావంట్రా, పక్కకెళ్ళు. ఛీ, మొత్తం స్మెల్ వస్తుంది. సుస్సు పోస్తే గబ్బు వాసన కాకుండా సువాసన వస్తానేంట్రా. చక్కగా నడవరా, అటు ఇటు వెళ్తావేంటి? సరేలే పాస్ పోస్తా. రే ఆడేం చేస్తున్నావు? అరే పాస్ వస్తుందిరా. అరే రౌడీ ఒక నిమిషం ఆగరా, మా ఫ్రెండ్ గాని ఫోన్ చేద్దాం. ఎవరో నీ ఫ్రెండ్? వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుండో? హలో మామా చెప్పరా. అరే మామ నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉందిరా, రౌడీ గాని పెట్టుకోరా సాయంత్రం వరకు మీ ఇంట్లో. రౌడీగాడా? సరే మామ పిలుచుకురా, నేను చూసుకుంటాలే. సరే మామ దారిలోనే ఉన్నా. అరే అటు ఇటు నడుస్తాయంట్రా, ముందు చూసినాడు. అరే నీకు నీ ఫ్రెండ్ గానికి ఉందిరా ఈ రోజు. నీ తొక్కలో జాబ్ కోసం నాకు వేరే వాడి ఇంట్లో పెడతావా? మామా మామ వీడే మామ రౌడీగాడు. ఏంటి వీడా? చోటా ప్యాకేజా? చోటా ప్యాకేజా? జాగ్రత్త మామ. జాగ్రత్తగా చూసుకుంటాలే మామ వాడిని. వాడిని జాగ్రత్తగా చూసుకోవడం కాదు మామ, నువ్వు జాగ్రత్త. ఓల్సిడి మోడల్ బోల్తే కైకురే చింత హూనా మింత. రే నువ్వే అనుకుంటే నీకన్నా పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నారా వీడు? నువ్వు లోపల పోదరా, నీకుంది. రౌడీ కర్రా. ఏంట్రా నీ బాధ? రే రౌడీగా ఒక పక్క కూర్చోవై, నువ్వు సైడ్ లో కూర్చో. అర్థమైందా? కళ్ళు దొబ్బాయరా, సైడ్ లోనే కూర్చున్నా కదా. అర్థమైందా చోటా ప్యాకేజ్? ఇప్పుడు చోటా ప్యాకేజ్ ఏం చేస్తాడో చూడరా. సరే సార్. నోరు మూసుకొని కూర్చో. ఇప్పుడు నీకు స్టార్ట్ రా. అదే గుడ్ బాయ్. గుడ్ బాయ్ కాదురా, నేను బ్యాడ్ బాయ్. పాస్ వస్తుంది, పాస్ ఎక్కడ పోయాలి? ఇక్కడ పోసేద్దాం. అరే రౌడీగా అరే ఎవర్రా పాస్ పోసింది? అవునరా నేనేరా పాస్ పోసింది. ఏం చేస్తారా, ఏం చేస్తా చెప్పు. కొరికి పడుతున్నా కొడక. జస్ట్ మిస్. ఇందాక నుంచి చూస్తున్నా, ఏం పెద్ద ఓల్డ్ సిటీ మోడలారా నువ్వు? మోడల్ పోల్తాను చింత. నేను ఇంత గట్టిగా కొరికినా అనుకో బిడ్డ, ఒక వారం వరకు బెడ్ మీద నుంచి లేవు. ఎక్కడున్నారా నువ్వు? తొందర రారా, బట్ నన్ను కొడుకుతున్నారా? అవునా, వస్తున్నా మామ, నేను పక్కనే ఉన్నా, వస్తున్నా. మామ వచ్చావారా? సారీ మామ. రే నా ఇజ్జత్ తీస్తా అంటారా నువ్వు? చచ్చిపోతుంటరా. నీకు ఇజ్జత్ కూడా ఉందరా? అరే రౌడీ ఏంట్రా ఏం చేస్తున్నారా?
కళ్ళు దొబ్బాయరా, ఖాళీగా కూర్చున్నా కదా. నీకు మంచి హెయిర్ స్టైల్ చెప్పిస్తారా హీరోలాగా? హీరో లాగానా? మస్తు కనపడతావురా నువ్వు, హీరోలాగా. అన్న హీరోయిన్ కూడా ఉంటుందా? దా వెళ్దాం. అంటే నేను కటింగ్ చేపించడానికి వెళ్తున్నా హీరోలాగా. అరే రారా, టైం అవుతుంది. హీరో హీరో మెల్లిగెళ్ళరా. అక్కో నేను కటింగ్ చేపించడానికి వెళ్తున్నా హీరోలాగా. అరే అక్కడెక్కడ తిరుగుతా అంటారా, కారులో కూర్చో. హలో డ్రైవర్, డోర్ తీమ్మా. హీరో వస్తే రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదారా? కూర్చోరా బై, త్వరగా చూసి కూర్చోరా రౌడీ. తెలుసులేబే, డోర్ అయ్యి. వీడు ఓవర్ యాక్షన్. రే సరి కూర్చోరా. హీరో అయితే హీరో పొరిలు పడతారు. వీడు ఓవర్ యాక్షన్. ఆఫ్టర్ ఆల్ నువ్వు నా డ్రైవర్ రా. మెల్లిగా నడుపురా. ఏంట్రా స్పీడ్ బ్రేక్ లో ఎగిరిస్తున్నావు? సరి కూర్చోరా, ఎందుకు అడుస్తున్నావు? నువ్వు ఫస్ట్ స్లోగా నడుపురా. అయినా నేను ఎప్పుడు అడుస్తున్నారా? రే రౌడీ, పడుకున్నావరా? నేనేనా పడుకున్నాను రా, నీ తొక్కలో డ్రైవింగ్ కి భయపడి కళ్ళు మూసుకున్నా. ఏ నీకు మంచి హెయిర్ స్టైల్ వై. నా హెయిర్ స్టైల్ మంచిగా రాకపోతే నీకు సినిమా చూపిస్తారా? మస్తు కనపడతావు హీరోగా. ఇంకా ఎంతసేపు రా, త్వరగా పోనీరా. అన్నా నేను నడపల్లా. వద్దులే, చచ్చిపోతావు. రే ఆడేం చూస్తున్నావురా, లోపలికి రా. బలి సతాయిసావరా నువ్వు. వీడు మనశ్శాంతిగా గాలి కూడా పీల్చుకునేవ్వట్లేదు. అబ్బా, ఏమైనా గాలి వస్తుందా? చల్లగా ఉంది. రోడ్లో ఒక్క పోరి కూడా కనపడట్లేదు. రే రౌడీ, లోపలికి రావారా నువ్వు? దీంతొకటి బాధ. హలో గర్ల్స్, ఎవరైనా ఉన్నారా? ఒక్క పోరి కూడా కనపడట్లా. వీడు కటింగ్ షాప్ కి తీసుకుని వెళ్తున్నాడా, లేకపోతే ఏదైనా ఊరికి తీసుకుని వెళ్తున్నాడా? చక్కగా చూసుకున్నాడురా, అటు ఇటు ఎందుకు నడుస్తావు నువ్వు? నా దారి రహదారిరా. అన్నా లోపల పోరీలున్నారనా? అరే అవునన్నా, మస్తుందన్నా పోరి. అయ్యా, హాయ్ హాయ్ గర్ల్స్, హాయ్ హాయ్. వస్తున్నా నేను, లోపలికి వస్తున్నా, ఉండండి. అరే అన్న లోపలికి పోదా అన్న, తొందరగా రానా. హాయ్ గర్ల్స్, హౌ ఆర్ యు? నీ పేరేంటి? తను. నీ పేరు? తను. నా పేరు రౌడీగాడు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు నా గర్ల్ ఫ్రెండ్స్, ఓకేనా? ఏంట్రా బలిసిందా? అదే అంటే అంటే ఫ్రెండ్స్. మీట్ యూ సూన్ గర్ల్స్. ఏంటి పిలిచావా? నిన్నెవడు పిలిచారా జఫా? మళ్ళీ పిలిచావా? రే చాలు రా, నీ ఎక్స్ట్రాలు పదరా. నా గర్ల్ ఫ్రెండ్స్ ని చూసి వీనికి మండుతున్నట్లుంది. కటింగ్ మంచి చేపించుకోరా రౌడీగా, ఓకేనా? హీరో అవుతావు నువ్వు. అన్నా పక్కా హీరోనే కదా. అన్నా నీకు స్నానం కూడా చేపిస్తాడు తెలుసా? హీరో హీరో హీరో. మంచి కటింగ్ చేయండి, నేను హీరోలా కనపడాలా. ఈ సామాన్ లేదు నా కటింగ్ ప్లేయర్ స్కూటర్లు. ఇది కటింగ్ షాపేనా? ఇవన్నీ చూస్తుంటే భయం అవుతుందన్నా. అన్నా నీకు ఫోన్లో చెప్పాను కదా, హెయిర్ స్టైల్ చేయన్నా. హీరో కనపడాలా మా రౌడీగాడు. సరే అన్న. అన్నా కొంచెం మెల్లిగా చేయి, ఆ మిషన్ చూస్తుంటే భయం అవుతుంది. ముందే గుర్ర అంటుంది. అబ్బా మెల్లిగా చేయన్నా, లోపల స్కిన్ కూడా తగులుతుంది. రౌడీ హీరో. అరే సెగ్ అవుతుందన్నా. ఎక్కడో కొడుతుంది సీనా. 1 hour later. ఏం హెయిర్ స్టైల్ రా, నా హెయిర్స్ అన్ని ఎక్కడ పోయినారా? వీడు కొంచెం తేడాలా కనపడుతున్నాడు. అరే నువ్వు సచ్చావరా నా చేతుల్లో ఈరోజు. నవ్వుతున్నావు కదరా నువ్వు. అన్న వీడిని చూస్తుంటే కోపం వస్తుంది. నువ్వు త్వరగా స్నానం చెప్పి నాకు. అన్న ఫస్ట్ గా చేయన్నా, వీడిని చంపేస్తా ఈరోజు. నువ్వు సచ్చావరా నా చేతుల్లో. వీడేంటి ఇంత కోపం చూస్తున్నాడు? అన్న తొందరగా అయిపోగొట్టన్నా, నాకు కంట్రోల్ కావట్లేదు, నాకు కోపం వస్తుంది. అరే ఆపరా, చాలరా, నీ కంట్రోల్ వదులు. వాడిని చంపేస్తా నేను. వదులు, నువ్వు వదులు. ఆగురా నీ అబ్బా, ఆగు. అమ్మ వీడు వచ్చేస్తున్నాడు. అమ్మ నీ అబ్బా ఆగురా, నన్ను మోసం చేసినావు కదరా నువ్వు. నీ వల్ల నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు కదరా. హీరో అని చెప్పి కమెడీ అని చేసినావు కదరా నన్ను. అరే రౌడీగా, అమ్మ వీని కళ్ళుకేమైనాయి? అమ్మ భయపడి వచ్చిన ట్యూబ్లైటా? రౌడీ నీకోసం ఒకటి తెచ్చా. నేను నమ్మనురా నీకు. చాలా బాగుందిరా, ఇది నువ్వు వేసుకుంటే మస్తు కనపడతావు. నాకు వద్దురా. వద్దు, డైరెక్ట్ వేసేస్తా. అరే ఏంట్రా ఇది, నడవలేకపోతున్నా. వీడు కొత్త నా మీద ట్రై చేస్తాడు. అరే తీరా, ఇది చాలా ఘోరంగా ఉంది. వదులురా నీ అబ్బా. రౌడీగాడు దొరికినా అంటే కొరికి పారేస్తారా నిన్ను. రారా రౌడీగా, రా ఆడుకుందాం రా. దీంతో ఇలా ఆడుకుంటారా జఫా? మొన్న ఉరికించావు కదరా, ఇప్పుడు రా చూసుకుందాం. దేవుడా ఒక్క ఛాన్స్ దేవుడా, వీడికి నేనేంటో చూపిస్తా. ఇప్పుడు రారా, దమ్ముంటే నీకు. రారా రా రా రా.
కనీసం వారం పడుతుంది ఆ షూస్ లో నడవాలంటే. దొరికినారా నీ అబ్బా? దొరికితే వారం వరకు నువ్వు లేవరా చూడు. ఇప్పుడు బోర్ కొడుతుంది, ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలబ్బా. వీడు పడుకున్నాడే, ఇదే కరెక్ట్ టైం. వీడి మీద ప్రాంక్ చేద్దాం. ఏం చేద్దాం? బయటికి వెళ్ళిపోదాం. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందేమో. తొక్కలే, వెళ్ళిపోదాం. వెళ్దామా వద్దా? వెళ్ళిపోదాం. వీడు పెద్ద టార్చర్ పెట్టినా నాది. ఇప్పుడు వీనికి టార్చర్ పెడతా. ఎతికెతికి చచ్చిపోలే వీడు నన్ను. అమ్మో, తొందరగా వెళ్ళిపోవాలి. వీడు నిద్రలో నుంచి లేస్తాడు. ఎవర్రా మా గల్లీలో బండ్లు పెట్టారు? పాస్ పోసిస్తారే. రౌడీ ఎక్కడ పోయినాడు వీడు? కనబడట్లేడు. సరే, వాష్రూమ్కి వెళ్దాం. రౌడీ గారు ఏంటి ఇంత సైలెంట్ ఉన్నాడు? ఎక్కడున్నాడు వీడు? రౌడీ లేచింటాడు వీడు. నా కోసం వెతుకుతాడు వీడు. రౌడీ ఎక్కడెళ్ళాడబ్బా వీడు? పిలిచినా పలకడు. అసలు ఏం చేస్తున్నాడు వీడు? వెళ్ళి చూద్దాం. ఏ రౌడీ, రే రౌడీ, రే రౌడీ, ఎక్కడున్నారా? ఎక్కడెళ్ళాడబ్బా వీడు? బయట ఏమైనా ఉన్నాడేమో, వెళ్ళి చూద్దాం. లేడే. రే రౌడీ, ఏంటి వీడు ఎక్కడెళ్ళాడు? కొంపతీసి కిందికి ఏమైనా వెళ్ళాడా? ఈ మట్టి ఎవర్రా కింద పోసింది? ఈ ఎదవ ఎక్కడ పోయినాడో? కింద కూడా లేడే. రే రౌడీ, రౌడీ. అమ్మో, పైన వచ్చాడు. వీడికి ఏమైనా కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందా? కింద అయితే లేడే. ఎక్కడ పోయినాడబ్బా వీడు? ఒక్క చోట ఉన్నాడు వీడు. అమ్మో, వేస్ట్ గాడు వస్తున్నాడు. రే రౌడీ, ఎక్కడున్నారా? అమ్మ, చూసిండా కొంపతీసి వీడు? ఈడ ఏడా లేడే వీడు? పరిగెత్తండి రోయ్. రే రౌడీ, వీడు దొరకాల గాని వీనుకుంది. అమ్మో, వస్తున్నాడు వీడు. ఇదేంటి? ఎక్కడికి వచ్చేసినా నేను? ఇది మా గల్లీ కాదే. నేను దారి తప్పిపోయాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు. అన్నా, అన్నా, ఎక్కడున్నా అన్నా? రౌడీ, రౌడీ, ఎక్కడ వెళ్ళిపోయావరా? ప్లీజ్ రా, రారా. ఇక్కడెక్కడ లేడే. ఈ గల్లీలో వెళ్ళి చూద్దాం. రే రౌడీ, ఎక్కడున్నారా? వచ్చేరా, ప్లీజ్ రా. ఇక చాలరా, వచ్చేరా. అన్నా, ఎక్కడున్నావు? నేను తప్పిపోయాను, ప్లీజ్ తీసుకుని వెళ్ళవా? షట్, ఇక్కడ లేడు వీడు. వేరే చోట చూద్దాం. ఇదేంటి? వెళ్ళి చూద్దాం. ఇది రౌడీ షూస్ లాగుంది. ఇది రౌడీ షూసే. ఇది రౌడీ గారి షూవే. అంటే రౌడీ ఇక్కడే ఎక్కడో ఉంటాడు. వెళ్ళి చూద్దాం. ఇక్కడెక్కడ కనపడట్లేదు వీడు. ఎక్కడ పోయినాడో ఏమో. ఇప్పుడు నేను మా ఇంటికి ఎలా వెళ్ళాలి? ఆకలి అవుతుంది. ఈ టైంకి అన్నం పెట్టేవాడు. ఇప్పుడు తిందామంటే ఏమీ దొరకట్లేదు. చిన్న కుక్క పిల్లని చూసారా? లేదన్నా. షట్. ఛీ, అన్నం కూడా తినలేదు వాడు. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో పాపం. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు వీడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో వీడు. కనీసం నీళ్లు కూడా దొరకట్లేదు. ఎక్కడున్నాడో ఏమో వీడు. అన్న ఎక్కడున్నాడో ఏమో. నా కోసం వెతుకుతున్నాడేమో. కుక్క పిల్ల. ఏ పేరు నీ పేరు చెప్పు. రౌడీ, తినడానికి ఏమైనా ఇస్తారా? ఎక్కడున్నారా రౌడీ? ఎంత బాగుంది కదా కుక్క పిల్ల. దీనితో బాగా ఆడుకుందాం. ప్లీజ్ వదలవా, ఆకలితో కడుపు నొప్పిస్తుంది. వదలండి ఫ్రెండ్స్, తర్వాత వచ్చి ఆడుకుంటాలే. మా అన్న ఎక్కడున్నాడో వెతకాలి. అన్నా, అన్నా. కనీసం
కనీసం నీళ్ళనా తాగిపోయాను ఫ్రెండ్స్. అరే బాబు, చిన్న కుక్క పిల్లని చూసావా? లేదే, చూడలేదే. చా, ఎక్కడున్నాడో వీడు. బాయ్ ఫ్రెండ్స్, మరి తర్వాత కలుద్దాం. మా అన్న దగ్గరికి వెళ్ళాలి నేను ఎక్కడికి వచ్చానో ఏమో. ఈ రోడ్డు చూస్తుంటే భయం అవుతుంది. బండ్లు చాలా ఫాస్ట్ వస్తున్నాయి. అరే తమ్ముడు, ఇక్కడ ఏమన్నా కుక్క పిల్లని చూసారా? లేదన్నా, చూడలేదే. పాపం అన్న ఎంత వెతుకుతున్నాడో. అన్న, చిన్న కుక్క పిల్లని చూసారా? చూడలేదు పో. అన్న, అక్క, ఆంటీ, ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. మా అన్న దగ్గర వదలారా? ఆకలి అవుతుంది, కడుపు నొప్పిస్తుంది. అన్న, మీరేమన్నా చిన్న కుక్క పిల్లని చూసారా? బ్రౌన్ కలర్, వైట్ కలర్ లో ఉంటది. చూడలే తమ్ముడు. మా అన్న ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సారీ అన్న. ఈ అన్నని అడిగి చూద్దాం. అన్న, చిన్న కుక్క పిల్ల అన్న. ఇలా వెళ్ళింటే ఏమన్నా చూసారా? లేదు తమ్ముడు. సరే అన్న. అన్న, తినడానికి ఏమైనా ఇస్తారా? ఆకలి అవుతుందన్న, ప్లీజ్ అన్న. హే షూ, ముందుకెళ్ళు. అన్న, చిన్న కుక్క పిల్లని చూసారా? లేదమ్మా. వైట్ బ్రౌన్ కలర్ లో ఉంటదన్న. చెప్పినా కదా తమ్ముడు, చూడలేదని. వెళ్ళు. నమస్తే శంకరన్న. నమస్తే, ఏమైంది తమ్మి? నా కుక్క పిల్ల కనపడట్లేదన్నా. నువ్వేమన్నా చూసావా? లేదు తమ్మి, చూడలేదు. అన్నా, ఇటు ఏమైనా చిన్న కుక్క పిల్ల వెళ్ళిందా? చూడలేదే. ఇటు ముందుకెళ్ళి చూడు బ్రో. అమ్మ, పెద్ద డాగ్ కరుస్తుంది. ఇక్కడి నుంచి పారిపోదాం. అమ్మా, ఒక్కడు కూడా సరిగ్గా చెప్పట్లేడు. ఎక్కడన్నీ ఎతకాలి అర్థం కావట్లేదు. అమ్మో, పెద్ద డాగ్ వస్తాదేమో, భయం అవుతుంది. ఇక్కడి నుంచి పారిపోదాం. పెద్ద పెద్ద డాగీస్ ఉన్నాయి, వాడు చూస్తే భయపడతాడు. నేను చాలా దూరం వచ్చేసాను. ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు నేను ఎవరిని పిలిచాలి? రౌడీ ఎక్కడో చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాడు. ఆ డాగ్ వల్ల నేను భయపడి లోపలికి వచ్చేసాను. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? అన్న గుర్తుకొస్తున్నాడు. అసలు ఏమయ్యాడో, సేఫ్ గా ఉన్నాడో లేదో తెలీదు. పాపం, పొద్దున్నుంచి అన్నం కూడా తినలేదు వాడు. ఎంత ఆకలి అవుతూ ఉంటుందో వానికి. ఇక్కడ ఉంటే ఇంకా భయం అవుతుంది. మెల్లిగా పక్కన నుంచి వెళ్ళిపోతా, ఆ డాగ్ని కనపడకుండా. ఎక్కడున్నాడో వీడు. అసలు వాడు ఏమయ్యాడో కూడా అర్థం కావట్లేదు. రౌడీ, రౌడీ, రౌడీ కాదు. పాపం, ఈ స్ట్రీట్ డాగ్స్ కూడా ఎన్ని కష్టాలో. అన్నా, చిన్న కుక్క పిల్లని చూసారా? ఈ రోడ్లు దాటాలన్నా కూడా భయం అవుతుంది నాకు. వాడు ఎలా ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు. అనవసరంగా బయటికి వచ్చాను. ఇంకా ఎక్కడని ఎత్తుకాలి అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద డాగ్స్ ఉన్నాయి, వాటికి ఏమైనా చేస్తాయని భయం అవుతుంది. అన్నా, ఎవరైనా అన్నం పెట్టండి, నా ఆకలి అవుతుంది. ఏమయ్యాడో రౌడీగాడు, ఎలా ఉన్నాడో వాడు. డాగ్
నా చిన్న డాగ్ని చూసావా, వాడు తప్పిపోయాడు రా. ఈ షాప్ లో వెళ్ళి అడుగుదాం తినడానికి ఏమైనా. అన్నా, తినడానికి ఏమైనా ఇస్తారా? కనీసం అన్నం కూడా ఎవరు పెట్టట్లేడు. ఇప్పుడు ఏం తినాలి అర్థం కావట్లేదు. ఆకలి అవుతుంది, కడుపు నొప్పిస్తుంది. పాపం వాడు ఏ పొజిషన్ లో ఉన్నాడో. రాత్రి కూడా అయిపోయింది, అన్న కూడా దొరకలేదు. ఇంకా ఇటు వెళ్ళి చూద్దాం. పాపం అన్న, నా వల్ల ఎంత కష్టపడుతున్నాడో. మొత్తం రాత్రి అయిపోయింది. రౌడీగాడు ఎక్కడున్నాడో. అన్నా అన్నా, మీ రౌడీ గల్లీలో పోయినానా? ఆ? ఏ గల్లీరా? ఆ గల్లీ అన్నా. ఆ గల్లీలోనా? ఆంటీ, అక్క, తినడానికి ఏమైనా ఇవ్వరా ప్లీజ్? ఆకలి అవుతుంది. ఎవరాడా? ఈ ఇల్లు మా అన్న ఫ్రెండ్ది ఉన్నట్టుందే, వెళ్ళి చూద్దాం. ఆ పోరలు ఈ గల్లీలోనే ఉన్నాడన్నాడే, మరి ఇక్కడ లేడే రౌడీ. ఈ పిల్లలు ఏమైనా జోక్ చేశారేమో. షిట్. అరే, ఇది అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కాదు. అరే, ఈ డాగ్ ఎవరిది? తప్పిపోయి మా ఇంటికి వచ్చిందా ఏంటి? చాలా క్యూట్గా ఉంది, నేనే పెంచుకుంటాలే. ఈ ఆంటీ ఎవరు? సరే, అన్నం పెట్టండి ఆంటీ ప్లీజ్. థ్యాంక్ యూ ఆంటీ. పొద్దున్న నుంచి ఏం తినలేదు ఆంటీ నేను. ఈ రాత్రి వాడు ఏం తింటాడో ఎక్కడ పడుకుంటాడో అర్థమే కావట్లేదు. వాడు నేను లేకపోతే పడుకోలేడు, వాడు లేకపోతే నేను పడుకోలేను. అన్నం అయితే తినేసినాను, కానీ నాకు అన్న గుర్తుకొస్తున్నాడు. నేను అన్న దగ్గరికి వెళ్ళాలి. అబ్బా, తలనొస్తుంది పొద్దున్నుంచి తిరిగి తిరిగి. వీడెక్కడున్నాడో ఎలా ఉన్నాడో. అరే అన్న, ఆంటీ ఆ వీడియోలో నేను మా అన్ననే ఉన్నాము. మా అన్ననే, మా అన్న దగ్గర వెళ్ళండి ప్లీజ్. ఆంటీ గుర్తుపట్టట్లే నన్ను. అన్న ఏ పరిస్థితిలో ఉన్నాడో పాపం, నా కోసం తిరుగుతా ఉంటాడు రోడంతా. సరే పడుకో పప్పీక. వద్దా అంటే నేను పడుకోలేను అన్న లేకపోతే. షిట్, ఎక్కడున్నాడో ఏంటో వీడు అర్థం కావట్లేదు. అసలు ఉన్నాడా లేడా, వానికి ఏమైంది? ఎలాగైనా అన్న దగ్గరికి వెళ్ళాలి. అన్న లేకపోతే నేను ఉండలేను. ఇంత రాత్రి వాడు ఏడ పడుకుంటాడో. సరే, పొద్దున చూద్దాం. ఈరోజు ఎలాగైనా ఆంటీ నుంచి తప్పించుకొని వెళ్ళాలి. ఏదో స్మెల్ వస్తుంది. ఆంటీ ఏం తింటున్నావు? నాకు కూడా ఇవ్వవా ప్లీజ్, ఆకలి అవుతుంది. ఏ కింద కూర్చో పప్పీ, కింద కూర్చో. ఎందుకు అరుస్తున్నా? కూర్చో కింద. వాన కూడా పడుతుంది. ఏడ తడుచుకుంటున్నాడో వీడు. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఒక రోజంతా గడిచిపోయింది. వాడు ఏమైనా తిన్నాడో లేదో. రౌడీ, 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 ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వాడు పాపం. చిన్న కుక్క పిల్లని చూసారా మీరేమైనా? అన్నా, చిన్న కుక్క పిల్లని చూసారా? లేదు, చూడలేదు తమ్ముడు. సరే అన్నా. ఆంటీ వదలనండి ప్లీజ్ ఆంటీ, నేను మా అన్న దగ్గరికి వెళ్ళాలండి ప్లీజ్ ఆంటీ, వదలనండి, మీ కాలు ముక్కుతా అండి ప్లీజ్ ఆంటీ ప్లీజ్. అబ్బా, వర్షం కూడా చాలా పడుతుంది.
అన్నా చిన్న కుక్క పిల్లని చూసారా ఏమన్నా ఇక్కడ? లేదండి. ఆ? లేదా? సరే అన్నా. ఆంటీ ఫోన్ లో మాట్లాడుతుంది. ఇదే కరెక్ట్ టైం, వెళ్ళిపోదాం. సారీ ఆంటీ, నేను మా అన్న దగ్గరికి వెళ్ళాలి. అన్నం పెట్టారు, చాలా థ్యాంక్స్ ఆంటీ. అరే మామ, చెప్పరా. రౌడీ గారు దొరికిండా? లేదురా, వెతుకుతూనే ఉన్నా. మల్లిగారు చెప్పాడు రౌడీ గారు రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాడంట. రైల్వే ట్రాక్ దగ్గర ఎక్కడ్రా? నేను రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాను. అక్కడేరా. అమ్మా నువ్వు లైన్ లోనే ఉండరా, నేను వెళ్ళి చూస్తాను. రే మామ, ఇక్కడ రూట్ ఎలా ఉందిరా? కనపడట్లేదు. అరే ఆడ పక్కనే చెట్ల మధ్య నుంచి ఉంటా చూడరా. ఉందిరా. ట్రైన్ వస్తుంది, నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. వచ్చినారా? ట్రాక్ దగ్గర వచ్చినా చూస్తున్నా. రౌడీ ట్రైన్ చాలా దగ్గరికి వచ్చేస్తుంది. రౌడీ 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 ఏంటి ఇదంతా కలనా? వాడు ఎప్పుడు దొరుకుతాడో ఏంటో, ఎక్కడున్నాడో అర్థమే కావట్లేదు. ఎలాగైనా ఇవాళ వాడిని కనిపెట్టాలి. ఎంత దూరమైనా వెళ్తా. హలో మామ. రౌడీ దొరకలేదురా. షిట్, సరేరా. హలో. చాలా ఎతికినండ్రా, వాడు దొరకలేదు. ఓకే మామ. షిట్. హలో చెప్పరా. అయ్యా మామ, వాడు సేమ్ రౌడీ లాగా ఉన్నారా, సేమ్ కలర్, కానీ అది ఫీమేల్ అంటారా? అవునా? సరేలేరా మామ, వదిలేయ్. హలో. చెప్పరా. అవునా? ఆ పక్క గల్లీలో చూడండి రా, యూతల పక్క కూడా చూడండి అట్లే. అరే అన్న ఎక్కడ పోయిండ్రా? కనబడట్లేడే. ఎక్కడ పోయిండ్రా అన్న? ఎక్కడ పోయిండు? ఇందాకే ఇలా వెళ్ళాడు కదరా. సరేలే వెళ్ళిపోదాం దా. అరే ఎలాగైనా వాడిని పట్టుకోండి రా, ప్లీజ్ రా, మీకు దండం పెడతారా. అలా రౌడీని వెతుక్కుంటూ వస్తుంటే నాకు జిరాక్స్ ప్రింటింగ్ షాప్ కనిపించింది. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. రౌడీ ఫోటోని ప్రింట్ చేపిద్దాం. అన్నా ఈ ఫోటో కొన్ని ప్రింట్స్ చేయవా? థ్యాంక్స్ అన్నా. ఒకసారి ప్రింట్ ఎలా ఉందో చూద్దాం. ప్రింట్ అయితే బాగే వచ్చింది. అన్ని చోట్ల వెళ్ళి అతికిద్దాం. ఈ పిల్లర్కి అతికిద్దాం. కనీసం ఈ ఫోటో చూసి ఎవరైనా కాల్ చేస్తే బాగుండు. మంచిగా పారిపోయింటి. ఈ ఆంటీ మళ్ళీ తీసుకుని వచ్చింది వీళ్ళింటికి. ఇంత పెద్ద సిటీలో రౌడీగాడికి ఎక్కడని వెతకాలో. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, లోపల ఉన్నాడో బయట ఉన్నాడో అర్థం కావట్లేదు. ఎవరైనా తీసుకుని వెళ్ళి పెంచుకుంటున్నారా? అసలేం జరుగుంటుందో. వెళ్ళి గోడ కతికిద్దాం. ఇంకా చాలా అతికియాలి. ఈ ట్రక్ వేరే వేరే ఊర్లకు కూడా వెళ్తుంది. ఈ పోస్టర్ ని చూసి ఎవరెవరు ఫోన్ చేస్తారు, వెళ్ళి అతికిద్దాం. అన్నా ఈ కుక్క పిల్లని ఎక్కడైనా చూసావా? లేదన్నా. అన్నా ఈ కుక్క పిల్లని ఎక్కడైనా చూసావా? చూడలేదు. అయ్యా ఈ కుక్క పిల్లని ఎక్కడైనా చూసావా? నైదేగా. ఇంకొకసారి చూసి చెప్పన్నా. నైదేగా బోలా నా చలో. అన్నా ఈ డాగిని ఎక్కడైనా చూసావా? లేదు తమ్మి, చూడలే. ఎక్కడని వెతకాలో వీడికి అర్థం కావట్లే. చాలా ఆకులు అవుతుంది, కడుపు నొప్పిస్తుంది, ఏమైనా తినాలి. అబ్బా అసలు రౌడీ తిన్నాడో లేదో. సరే రౌడీ దొరికేదాకా నేను కూడా తినను. కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ లో కూడా ఉండొచ్చు, వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా లేడే. అబ్బా ఎండ చాలా ఘోరంగా ఉంది. తిరిగి తిరిగి కాళ్ళు నొస్తున్నాయి కానీ
వీడైతే దొరకట్లేడు. ఈ ఆటోకి అతికిద్దాం, ఆటోస్ గల్లీ గల్లీకి తిరుగుతాయి. పాపం రౌడీగాడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో. మిస్ యూ సో మచ్ రా రౌడీగా. అన్న వచ్చి నన్ను ఇంటికి ఎప్పుడు తీసుకుని వెళ్తాడో ఏంటో. ఈ ఆంటీ కూడా నన్ను వదలట్లేదు, చాలా టార్చర్ పెడుతుంది, ఫుల్ గా సతాయిస్తుంది. ప్లీజ్ ఆంటీ వదిలేయండి. పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చా, కానీ రౌడీ ఇంతవరకు వాళ్ళకు కూడా దొరకట్లేదు. ఇంకా ఎక్కడ నీ వెతకాలో ఏమో. ఏ లోపల పదా లోపల పదా. ఒకసారి ఇంటి వాళ్ళకి అడుగుదాం. ఆంటీ ఆంటీ చెప్పండి ఏం కావాలి? అది ఏంటంటే అన్నా 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 ఏంటన్నా ఎప్పుడు టీవీలోనే వస్తావా? నన్ను తీసుకుని వెళ్ళడానికి ఎప్పుడు వస్తావో ఏమో. మీరేమైనా ఈ డాగ్ ని చూసారా? లేదు చూడలేదు. సరే ఆంటీ. ఇదేదో రౌడీగాడ్ వాయిస్ లాగే ఉంది. నా భ్రమ కావచ్చులే. ఏ ఎందుకు అరుస్తున్నావు? నోరు మూసుకో. ఇంకోసారి అరిచావనుకో కొడతా చెప్తున్నా. తమ్ముడు ఈ డాగ్ ని ఎక్కడైనా చూసారా? లేదన్నా చూడలేదే. చిన్న ఈ డాగ్ ని చూసావా? లేదన్నా చూడలే. షట్. అన్నా 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 ఆగన్నా. ఏమైంది తమ్ముడు? ఈ కుక్క పిల్లని ఎక్కడైనా చూసావన్నా? లేదు తమ్ముడు చూడలే. అన్నా ప్లీజ్ ఒకసారి చూసప్పన్నా. చూడలేదని చెప్పాను కదా, ఎందుకు దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు? వెళ్ళు. సారీ అన్నా. ఈ గల్లీలన్నీ వెతికాను, కానీ వాడు ఎక్కడున్నాడో కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు. ఈ ఆంటీ నన్ను వదిలేటట్టు లేదు. ఏదో ఒక ప్లాన్ వేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఏం చేద్దాం? ఏ ఏంటి అరుస్తున్నా? సైలెంట్ కూర్చో. నేను ఎప్పుడు అడిచాను? సైలెంట్ గానే కూర్చున్నాను కదా. ఛీ, ఈ ఆంటీ పెద్ద సైకో లాగుంది. ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాను, మా అన్న ఎప్పుడొచ్చి తీసుకుని వెళ్తాడో ఏమో. చూస్తూ చూస్తూ 2 వారాలు అయిపోయాయి, కానీ రౌడీగాడి గురించి ఏ ఒక్కడు కాల్ చేయలేదు. హలో, ఆ రౌడీ గారు కనిపించాడారా మామ? ఇంకా కనిపించలేదు మామ. అరే ఒక పని చెప్తా, చేరా, వాడు పక్క దొరుకుతా నీకు, సరేనా? సరేరా చెప్పురా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్, ట్విట్టర్ ఇవన్నీ యాప్స్ లో రౌడీ గారు మిస్సింగ్ అని ఫోటో పెట్టరా. పెట్టి పెట్టి అంటావేంట్రా? మీ రౌడీ గారు ఎలాగో ఫేమస్, వాడు ఒక్క రోజు దొరుకుతారా నీకు పక్కాగా. సరేరా పెడతాను రా. అరే అన్నారా? అరే పోదాం పదరా. పోదాం పరా. అన్నా 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 రారా త్వరగా. ఏంట్రా? ఇక చెప్పాలన్నా, మీ డాడీ గాడు అవతల గల్లి ఆంటీ వారి ఇంట్లో ఉండన్నా. ఏ ఆంటీరా? శిరీష్ అంటన్నా. ఆంటీయా? అవునన్నా. ఈ రౌడీగాడే కదరా? అవునన్నా వీడే అన్నా. పక్కనా? అవునన్నా పక్కా వీడే అన్నా. అవునా? సరేరా ఇప్పుడు వెళ్తాను. వీళ్ళే అప్పుడు ఆంటీని అడిగితే ఇక్కడ లేదని చెప్పింది కదా. ఆంటీ ఆంటీ చెప్పండి మళ్ళీ వచ్చారేంటి? అప్పుడు వచ్చి అడిగితే మీ ఇంట్లో కుక్క పిల్ల లేదన్నారు కదా ఆంటీ, కానీ బయట పిల్లలేంటి మీ ఇంట్లో ఉందని చెప్తున్నారు. నిజం చెప్పండి ఆంటీ. అన్న వాయిస్ వినిపిస్తుంది ఏంటి? మా ఇంట్లో ఎందుకుంటాడు? లేడు. అన్న వచ్చావా? నువ్వు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆంటీ ప్లీజ్ ఆంటీ చెప్పండి ఆంటీ, వాడు 2 వారాలు నేను తప్పిపోయి. అరే మీకు అంత డౌట్ ఉంటే లోపలికెళ్ళి మొత్తం చూసుకోండి. పర్లేదులే ఆంటీ, సారీ. అన్నా అన్నా వెళ్ళిపోతున్నావా? అన్నా 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 ఆగన్నా అన్నా. ఆంటీ ఆంటీ వదలండి, మా అన్న వచ్చిండు. నేను మా అన్న దగ్గరికి వెళ్ళాలంటే. నేను తిన్నానంటీ, నాకు ఆకలిగా లేదంటీ. ప్లీజ్ ఆంటీ వదలండి ఆంటీ, నేను వెళ్తానంటే. ప్లీజ్ ఆంటీ నేను వెళ్తాను. కొడుతుంది ఏందంటీ? కొట్టద్దాంటీ. మా అన్న కూడా కొట్టలేదంటీ నాకు ఇంతవరకు. నువ్వు ఎందుకు కొడుతున్నా? ఎక్కడో ఒక చోట తప్పు జరిగింది. ఎక్కడ జరిగింది? ఏం జరిగి ఉంటుంది?
ఆలోచించాలి, డీప్ గా ఆలోచించాలి. తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. నాకేదో డౌట్ వస్తుంది వాళ్ళ ఇంటి మీద. ఇక్కడ ఏదో మిస్ అయింది. ఇక్కడ ఏదో చూశాను నేను. ఏం చూశాను నేను? ఏంటది ఏంటది ఏంటది? రౌడీగాన్ షూ. వాళ్ళ ఇంట్లో నేను రౌడీగాన్ షూస్ చూశాను. వెంటనే వెళ్దాం. ఎక్కడ తీసుకుని వెళ్తున్నా ఆంటీ? నేను ఏం చేస్తున్నా ఆంటీ? భయం అవుతుందా ఆంటీ? ఎక్కడ తీసుకుని వెళ్తున్నా? వాషింగ్ మిషన్ వద్దండి వద్దండి, చంపేస్తుందా? ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ఊపిరాట్లేదు ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, బయట తినండి ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. అన్నా అన్నా అన్నా, ఈ ఆంటీ చూడన్నా ఏమో చేస్తుందన్నా, నన్ను భయం అవుతుందన్నా. అన్నా రా అన్నా, తొందర రా అన్నా. ఆంటీ వదలండి ఆంటీ, భయం అవుతుంది, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. అన్నా అన్నా అంటేనే ఉన్నానంటూనే. ఆంటీ 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 ఆంటీ, గేట్ చేయండి ఆంటీ, గేట్ చేయండి ఆంటీ 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 ఆంటీ, డోర్ తీయండి ఆంటీ, డోర్ తీయో ఆంటీ. ఆంటీ రౌడీ రౌడీ, ఆంటీ ఆంటీ బయటికి రా ఆంటీ. అరే మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా అలా ఎలా ఇంట్లోకి చెప్పకుండా వస్తావు? ఆంటీ మా రౌడీ మీ ఇంట్లోనే ఉన్నాడు. మా ఇంట్లోనా? ఎక్కడున్నాడు? లేడు కదా, ఆల్రెడీ చెప్పా కదా నీకు ముందే. కావాలంటే వచ్చి చూసుకో. ఫస్ట్ రౌడీని ఎక్కడ దాచి పెట్టారో అది చెప్పండి. నేనెందుకు దాచిపెడతా? వీడే వీడే రౌడీ, వీడే, బాగా చూడండి. కావాలంటే ఇల్లు మొత్తం చూసుకో, ఎక్కడున్నాడో నాకేం తెలుసు. సరే వెళ్ళి చూద్దాం. రౌడీ రౌడీ ఎక్కడున్నారా? రౌడీ 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 ఎక్కడున్నారా? రౌడీ ఎక్కడ దాచిపెట్టింది? వాష్రూమ్ లో పెట్టిందా? లేదే. రౌడీ 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 ఎక్కడున్నారా? లేడే. ఆంటీ రౌడీని ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి. లేడని చెప్పా కదా, ఇల్లంతా చూసుకున్నావు కదా, ఇక వెళ్ళు. ఎక్కడున్నాడు? కొంపదీసి వీడికి డౌట్ వచ్చిందా ఏంటి? ఒక్కటేదో మిస్ అయింది, అదేంటి? అంటే రౌడీ వాషింగ్ మిషన్ లో ఉన్నాడా? రౌడీ ఏ రౌడీ 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 సారీ, ఇన్ని రోజులు ఎక్కడ పోయినావురా? మీ ఆంటీ నీకు టార్చర్ పెట్టింది కదా. చిన్న పిల్లాడు కదా ఆంటీ. ఆంటీ నాకు చాలా టార్చర్ పెట్టిందన్న. నువ్వు అసలు మంచివేనా ఆంటీ? సారీ. మా అన్న దొరికిండు. మీ సారీ ఏం నాకు వద్దు, నా రౌడీ దొరికింది నాకు అదే చాలు. ఇంకోసారి అలా చేయొద్దండి. సారీ రా రౌడీ. నువ్వు కాదన్నా, నేను సారీ చెప్పాలి, నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. అమ్మా ఆ దేవుడి వల్ల వీడికి ఏం అవ్వలేదు. నిన్ను చాలా మిస్ చేసినాను రా రౌడీ. నేను కూడా చాలా మిస్ చేశానన్నా నీకు. రే రౌడీ నవ్వురా, సారీ అన్నా కదరా. సరేలే అన్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూసారు కదా గైస్ వీడియో ఎలా ఉందో? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.